ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 14వ తేదీ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో వాహన పోస్టర్లు కూడా ఉన్నాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పోస్టర్లను స్వయంగా తన వాహనానికి అంటించుకున్నారు. అంతేకాదు, నేనే స్వయంగా నా కారుకు పోస్టర్ అంటించుకున్నానని అన్నారు. తమ జీవిత ఆధారం భూములేనని, ఆ భూముల్లో అక్రమంగా పైప్ లైన్ వేయటం ఎంతవరకు సమంజసమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల ఇరవెండి గ్రామ రైతులు వాపోతున్నారు. సుమారు 78 మంది రైతులు ఈ పైప్ లైన్ బాధులుగా ఉన్నారని తెలిపారు. వారికి నష్టపరిహారం చెల్లించకుండా అర్ధరాత్రి పనులు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. దొంగ సంతకాలు చేయించుకొని బదిలీ పోస్టులు ఇస్తానని చెప్పి తీసుకెళ్లి కనీసం దాన్ని మన ఒక దొంగ సంతకాలు చేయించుకున్నారు. మాకు అసలు ఇది జాబ్ అని కానీ ఒక లెటర్ పట్టుకొచ్చేసి మీకు ఇప్పిస్తా, బదిలీ పోస్టులు ఇప్పిస్తా, చెంగళరావు గారు సంతకాలు చేసుకున్నారు. వీళ్ళతో ఇతను చదువుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ నాన్న తాగి ఉన్నాడు. దొంగతనం సంతకాలు చేసుకున్నారు సార్. వీళ్ళతో వీరభద్రం దొంగతనం బంధు ఇదంతా ఒక దొంగ పోతకం. ఒక ట్రైబుల్ పట్టుకొని మమ్మల్ని ఆడుకున్నారు. మారింది, ఏం మారింది అసలు? చిన్న పిల్లలకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసిన దుర్మార్గులు. కొత్తూరులో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి పాఠశాల పక్కనే ఉన్న పాన్ డబ్బా నిర్వాహకులు మొదలు ఫ్రీగా గంజాయి కలిపిన చాక్లెట్లను అలవాటు చేసి ఆ తర్వాత ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ చాక్లెట్లు తిన్న విద్యార్థులు పాఠశాలల్లో వింతగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరా తీసి పాన్ డబ్బా నిర్వాహకులను అరెస్టు చేశారు. తినే చూడు మరి ఏడుంది ఉన్నాను పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఒక వరమని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో బూర్గం పహాడ్ మండలం పరిధిలోని ఆడపడుచులకు మంజూరైన కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గౌరవ ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇన్సెప్షన్ నుంచి ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకున్నవి ఇంకొక 16 అప్లికేషన్లు దుర్గా గారు, నీరుడు దుర్గా గారు, ఇదే పాండవుల సులోచన గారు, శనగ అచ్చమ్మ గారు, బోయి నాగమణి, జై కాంగ్రెస్. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం తీరుకు నిరసనగా కార్పొరేషన్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసి ఎవరికి కేటాయించకుండా కూల్చివేసి వృధా ఖర్చులు చేస్తున్నారని తెలిపారు. పాలన గాలికి వదిలేసి పాలక మండలి సభ్యులు టూర్లు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ డిపోకి 2 కొత్త ఎక్స్ప్రెస్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త బస్సుల్లో ఆయన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల ప్రయాణం పెరిగిందని, బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. బస్ ప్రయాణాన్ని ఎక్కువగా వాడడం వల్ల ఆక్యుపెన్సీ రేటు పెరిగి నూతన బస్సులు అవసరం అవుతా ఉన్నాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూతన బస్సులను తీసుకొని అనేటువంటి సూచన చేయడము, బస్సులు రావడం జరుగుతోంది. మేమందరూ ఒకటే ఈరోజు కొద్దిగా మహిళలు వచ్చినప్పుడు గౌరవించాలి. అదేవిధంగా పురుషులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ టైమింగ్స్ వాటి అన్నిటిని చూసుకొని ప్రయాణికులే కొంచెం సమన్వయం చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. బస్సులు ఏర్పాటు చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, బస్ స్టేషన్లు అంతా కూడా సర్వీస్ ఉంచే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా మహిళలకు ఉచితంగా వ్యవహారం అయితే బస్సు ఫ్రీ ఉందో చేస్తాను. ఇప్పటికి దాదాపు 7 కోట్లు ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మహిళల సౌకర్యంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం తీసుకోబోతున్నమాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బీసీల చేత కాళ్లు మొక్కిస్తావా? గోదావరి జిల్లాలపై మిథున్ రెడ్డి పెత్తనం ఏంటి అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. ఎస్సీ ఎమ్మెల్యేలని మార్చుతున్నావు కానీ నీ వర్గం ఎమ్మెల్యేలను ఎందుకు మార్చడం లేదు? నువ్వు చేసేది సామాజిక న్యాయం కాదు, సామాజిక ద్రోహం అని విమర్శించారు. ఇక్కడున్నాడు ఎమ్మెల్యే, ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా, అక్రమాల రాజా, చెక్ పోస్టులో వసూళ్లు, కనీసం మంత్రిని ఆలోచన లేదు. ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పరార్. అడ్డగోల సంపాదనతో గాంధీనగరంలో 132 ఎకరాలు, పక్కనుండి కొండ, దాన్ని కూడా తవ్వేశాడు. రౌతులపూడి మండలంలో ఎన్నెన్నపట్నంలో 72 ఎకరాలు. ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పొట్టన పెట్టుకున్న వసూళ్ల రాజా ఇంకా ఏం మాట్లాడతారని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి, నీకేన కనపడలేదా అని అడుగుతున్నా.
సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ, దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు. ద్వారం అదే ద్వారం పూడి. ఆయన పెద్ద హీరో. ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నా, మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ, అది మదం. మీ మదాన్ని తగ్గించే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు దక్కిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు కేఎల్ఆర్ లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజమైన కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయాలని వారు పిలుపునిచ్చారు. మనం ఏం పార్టీలమే కాదు, మామూలు ఓటర్ ఏమనుకుంటాడు, ఓటర్ ఏం ఆలోచిస్తాడు, ఈయనకి వెళ్ళా ఆయనకి వెళ్ళా చూస్తాడు. ఈయనకి ఎందుకు వేస్తాడు? నేను అన్ని పథకాలు నేనే ఇస్తున్నా కదా, బిడ్డ నేనే రాస్తున్నా కదంటాడు ఈయన. కానీ ఈయనకి వేస్తాడు. గట్టి అనే సాయి ఉన్నాడు. ఈయన రాసింది ఒక్కటి కూడా లేదు. దాని ఓటు ఎందుకు వేస్తారు? రేపు ఈయనకు వస్తారా ఆయనకి వేస్తారా? అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ వాడు నేను ఎన్ని పథకాలు ఇచ్చినా ఇక చూసినా పుణ్యానికి బస్ తిరుగుతుడు. ఇక మిగతా ఆయన కూడా రేపు ఇస్తా, మా వానికి మొదలు టిక్కు పెట్టిస్తా, మిగతా కూడా మెల్లమెల్లగిస్తా అంటనే. ఇప్పుడు గెలిస్తే కదా నేను ఇస్తా, నా కొడుకు అంట నేను కదా. మీరు అందరు ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇప్పుడు మొదలైతే గ్రీన్ లింక్ కొడతా మనవానికి, రెండోనికి ఎవరిని కొడతా? నీ ఎంబడి తిరిగిన కొడతా కదా. రేపు నాకు ఓటు వేసినోనికే నేను కొడతా కదా, అంతే కదా. సేమ్ మరి రేపు పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలిపిస్తే ఈ రేవంత్ రెడ్డి ఇంకా గట్టిగా అవుతుంది, కాంగ్రెస్ పార్టీ గట్టిగా అవుతుంది. ఇగో మనకి అన్ని వస్తాయి. లేకపోతే ఈ నొడబడితే ఆయన దించేస్తారు, గవర్నమెంట్ పోతుంది ఆంధ్ర కదా. కనుక ఈయనకేమో ఎందుకు ఓటేయాలో కాంగ్రెస్ వాడు అడగనికే హక్కు ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వాడు నేను ఈ దేశాన్ని రక్షిస్తాను కనుక ఆయన వీళ్ళిద్దరి మధ్య లెక్క ఓటు ఉంటుంది, ఆ 3 ఓట్లు తీస్తాడు. అచ్చా పార్లమెంట్ లో గెలవలేదు అనుకోండి, వాళ్ళు గెలవకపోతే అల్లుడు కొడుకు ఆయననే మిగులుతారు, మిగతా అందరూ. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై 11 మంది డీసీసీబీ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం లేఖను సహకార శాఖ అధికారిని విజయక్క కుమారికి అందించారు. మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను 11 మంది అవిశ్వాస తీర్మానించారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్పై నమ్మకం, విశ్వాసం కోల్పోయామని అవిశ్వాస తీర్మాన లేఖను అందించి పదవి నుండి తొలగించారని నిర్ణయించామని డైరెక్టర్లు తెలిపారు. వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టూమ్స్ 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. ఈ విందుకు అమెరికా, ఇరాన్, టర్కీ, యుఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల పట్ల, మహిళల పట్ల ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విశాఖలో అన్నారు. జీవీఎంసీ గాంధీ పార్కులో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు రామకృష్ణ మద్దతు తెలిపారు. గత నెల రోజులుగా మహిళలు సమ్మె చేస్తుంటే
ప్రభుత్వం కనీసం స్పందించకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం పట్ల రామకృష్ణ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నా సరే ప్రభుత్వం వీరి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుంది తప్ప సామరస్యంగా సమస్య పరిష్కారం చేయడానికి పూనుకోవడం లేదు. పైగా వారు అనేక మార్లు అధికారులను మంత్రులను కలిశారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. ఏనాడు కూడా వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్పలే. 26 రోజులు సమ్మె చేసిన తర్వాత ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా మీ ఎస్మాను అమలు పరుస్తా ఉన్నామని చెప్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా తలకాయ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏమాత్రం కూడా ప్రజల పట్ల మహిళల పట్ల కనీస కనికరం లేని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఎస్మా ప్రయోగించి వారందరిని కూడా బెదిరిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కేసులు పెట్టారు. పైగా 10 రోజుల్లోగా మీరందరూ డ్యూటీలో చేరకపోతే ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీ టర్మ్ వచ్చింది, ఇంకా నేను సాగనంపే రోజులు కూడా దగ్గరకు వచ్చాయి. వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర తల్లి ఏ పని అయితే చేస్తా ఉందో అదే పని వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. వాళ్ళని నువ్వు తొలగిస్తానని చెప్తా ఉన్నావు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో నిన్ను తొలగిస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిన్న ఎట్టయితే మున్సిపల్ వర్కర్స్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నావో ఆ అగ్రిమెంట్ చేయమని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి విశాఖ నగరంలో సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. వన్ టౌన్లోని ఏవీఎస్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబురాలలో కళాశాలకు చెందిన విద్యార్థులు ముగ్గులు వేసి గొబ్బెమ్మలను తీర్చిదిద్దారు. భోగి మంటలు వేసి నృత్యాలు చేశారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.